భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉంటాయి. భూతకాలం జరిగిపోయిన కాలం. జరిగిపోయిన కాలం గురించి ఎప్పుడు ఆలోచించరా? అంటే అవి మంచి అయినా చెడైనా మళ్ళీ తిరిగి రావు కాబట్టి వాటిని వదిలేయాలి. వాటిని గురించి అసలే పట్టించుకోవాలి. అదేవిధంగా భవిష్యత్ కాలం, అది జరగబోయేది. అంటే జరగబోయేటటువంటి కాలాన్ని కూడా మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో మనకే తెలియదు. మన పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. అంటే వర్తమాన కాలంలో మనం పట్టించుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి దాని గురించి ఆలోచన చేయాలి. అందుకోసం మనకు ముఖ్యంగా వర్తమానమే ముఖ్యం.